రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్స్ కాలేజీల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నానన్నారు సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి. శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వాలీబాల్ కోర్టు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. సొంత నిధులు 30 లక్షలతో కాలేజీ మరమ్మతులు, వాలీబాల్ కోర్ట్, వాటర్ ఫిల్టర్, 15 బాత్రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో పాలమాకులలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలోనూ లక్షల రూపాయలతో సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. 90% పనులు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలోనే మిగతా పనులు పూర్తవుతాయన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈరోజు జూనియర్ కాలేజ్లో ఒక మంచి వాతావరణంలో బాస్కెట్బాల్, వాటర్ ప్లాంట్, బాత్రూమ్ అన్ని కట్టేయడం జరిగింది. దానికి సిద్ధులు గారు వాళ్ళ తల్లిదండ్రి బుచ్చమ్మ గారి దీవెనతో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంత మంచి పని చేయడం నిజంగా కూడా ఇన్సూరెన్స్ ఒక 35 లక్షలతో ఈ కార్యక్రమం చేయడము సిద్ధిరెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అభినందిస్తూ, ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు కూడా సిద్ధాంతిలో 20-30 లక్షలు పెట్టి అక్కడ కూడా పెద్ద స్కూల్ కట్టిండు. పాల్మార్క్లో కూడా 50-60 లక్షలతో ఇంకా పని పూర్తి కాలేదు. అది కూడా పెద్ద ఎత్తున మినిస్టర్ గారిని ఇచ్చి ప్రోగ్రాం చేసేది ఉంది. కాచారంలో కూడా ఇది ఒక్కటే కాదు, సిద్ధిరెడ్డి గారు పాపం ఆయన నిజంగా కూడా ఆలోచన ఏ విధంగా వచ్చిందో, విద్య అంటే చాలా గొప్పది, దాని ప్రకారం నేను చేయాలనే ఒక ఆలోచనతో పిల్లలు చాలామంది బీద వాళ్ళు ఉంటారు. ఆ బీద వాళ్ళకు తగ్గట్టుగా నేను పనిచేసి పిల్లల దీవెనాడు తీసుకోవాలని చెప్పి ఆలోచనతో రావడం చాలా సంతోషం. ఈరోజు జూనియర్ కాలేజ్